నా పేరు ప్రియదర్శిని. నేను రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. ఈరోజు విజయవాడలో ధర్నా చౌక్లో ఏర్పాటు చేసినటువంటి ఓబీసీ పోరాటం మీద ఇక్కడ నిరాహార దీక్ష ప్రారంభించాము. మేము కోరుకునేది ఏంటంటే, కేంద్రంలో పార్లమెంట్లో చట్టాన్ని చేశారు 33%. ఈ 33% ఏంటంటే మొత్తం మహిళలకి అని ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, అలా మేము రాజకీయంగాను ఓబీసీలు మీ సమాజంలో తర్వాత విద్యారంగాల్లో కూడా మేము నష్టపోతాం. కాబట్టి మాకు ప్రత్యేకమైనటువంటి సవరణ చేయండి ఓబీసీలకి అని అక్కడ నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాము. ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష నాయకులకు కూడా ఈ ఓబీసీకి చట్టానికి సవరణ చేసేందుకు మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ దీక్షను చేస్తూ, ఈ దీక్షకి మీరు సహకరించకపోతే రేపు మా ఓటు ద్వారా మా ఓట్లు మావి, సీట్లు మీవి అన్నట్టుగా ఉంది. కాబట్టి మేము ఈ చట్టాన్ని ఏం చేస్తామంటే, రేపు గల్లీ గల్లీకి ప్రతి గ్రామాల్లోనూ నియోజకవర్గాల్లో కూడా మహిళా ఉద్యమాన్ని లేవదీసి దీన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.